నమస్కారం. ఉద్యాన శోభ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో గార్డెనింగ్ ఎక్స్పర్ట్ లలిత శ్రీ గారు ఉన్నారు. మరి ఉద్యాన శోభకు సంబంధించి ఆవిడ మనకి ఏం పరిచయం చేయబోతున్నారో తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే అండి మ్యామ్, ఈ రోజు మా ఉద్యాన శోభ కార్యక్రమంలో సకులకు ఏం పరిచయం చేయబోతున్నారు? ఈ రోజు మనం వీపింగ్ స్టైల్ గురించి తెలుసుకుందాం. వీపింగ్ స్టైల్? అవునండి. ఓకే, వీపింగ్ స్టైల్ అంటే వీపింగ్ స్టైల్ అంటేనే మనం కారుస్తున్నట్టు, డ్రూప్ అవుతున్నట్టు, కిందకి రాలి పడుతున్నట్టు. ఈ ప్లాంట్ చూడంగానే మీకు అలా అనిపించలేదా? నేను అనుకున్నాను, రాంగ్ గా విన్నానేమో, వీపింగ్ స్టైల్ అయినా కానీ కరెక్టేనా అని అనుకున్నాను. ఎస్, ఇప్పుడు మీరు దీన్ని చూపించినప్పుడు అనిపించింది. బేసిక్ గా చెట్లు అన్నప్పుడు ఇలా పెరుగుతాయి కదా, ఇది ఇలా డౌన్ కి పెరుగుతుంది. ఏదైతే ప్లాంట్ వెన్ ఇట్ హ్యాస్ ఎ టెండెన్సీ ఆఫ్ డ్రూపింగ్, డ్రూప్ అంటే ప్లాంట్స్ దాని లీవ్స్ అన్ని మొదలు స్ట్రైట్ గానే ఉంటుంది, దాని లీవ్స్ అన్ని కిందకి డ్రూప్ అవుతాయో అలాంటి ప్లాంట్స్ ని మనం వీపింగ్ స్టైల్లో చేసుకుంటాం అన్నమాట. వీపింగ్ స్టైల్లో న్యాచురల్ డ్రూప్ ఉన్నది. ఇంకో ప్లాంట్స్ ఏంటంటే డ్రూపింగ్ ఫైకస్, అంటే దానికి న్యాచురల్ గానే ఆకులన్నీ ఇట్లా కిందకి వాళ్తుంటాయి అనమాట. మన వీపింగ్ అంటేనే కన్నీళ్ళు కారుతున్నట్టు, కాచడం అన్నట్టు, వీపింగ్ ఇట్లా అన్ని కారుతున్నట్టు, ఇట్లా డ్రాప్ పడుతున్నట్టు అనమాట. ఒకటి డ్రూపింగ్ ఫైకస్, ఇంకోటి మన కామన్ ప్లాంట్ బాటిల్ బ్రష్ అండి. బాటిల్ బ్రష్ కూడా మీకు అన్ని ఇట్లా కిందకు ఉంటుంది. ఇంకోటి వీపింగ్ విల్లో, ఇట్స్ అన్ అబ్రాడ్ ప్లాంట్ అనమాట. సో వీపింగ్ విల్లో కూడా అన్ని ఇలా వస్తుంటాయి. సో వీపింగ్ స్టైల్లో కొన్ని వాటికి మనం ఫ్లవర్స్ చూస్తూ ఉంటాం మ్యామ్. దీనికి కూడా ఫ్లవర్స్ ఏమైనా పూస్తాయా లేకపోతే? దీనికి ఫ్లవర్స్ వస్తాయి ప్రశాంతి. మన ఇంకో ఫ్లవర్స్ బాగా, మన కామన్ ప్లాంట్ ఏంటంటే మనకి బాటిల్ బ్రష్ లో రెడ్ ఫ్లవర్స్ వస్తాయి, ఆరెంజ్ ఫ్లవర్స్ వస్తాయి, వైట్ ఫ్లవర్స్ వస్తాయి. దీన్ని మనం క్యాండిల్ ట్రీ అంటాము. దీనికి వైట్ ఫ్లవర్స్ వచ్చి క్యాండిల్స్ లాగా లాంగ్ ఫ్రూట్స్ వస్తాయండి. ఇన్ ది షేప్ ఆఫ్ క్యాండిల్ అనమాట. క్యాండిల్ లాగానే ఫ్రూట్స్ వస్తాయి కాబట్టి దీనికి కామన్ నేమ్ ఇస్ క్యాండిల్ ట్రీ. క్యాండిల్ ట్రీ మన ఇండోనేషియా అండి, ఇంకో కంట్రీ నుంచి. అలా మన కామన్, వన్ ఆఫ్ ది కామన్ ప్లాంట్స్ ఇస్ టామరిన్ ట్రీ, మన చింత చెట్టు. చింత చెట్టు కూడా మనకి చిగురులో ఉన్న మొత్తం డ్రూప్ అవుతుంటుంది, కిందకి ఇట్లా వాలినట్టు డ్రూప్ అవుతున్నట్టు ఉంటాయి అన్నమాట. ఏవైతే మనకి ఆ టెండెన్సీ ఉంటుందో అలాంటి ప్లాంట్సే చేస్తాం. మళ్ళీ మర్రి చెట్టు, రావి చెట్టు ఇలాంటివన్నీ మన కిందకి వాలవన్నమాట. ఏవైతే కిందకి వాలుతున్నాయో అలాంటి ప్లాంట్స్ సెలెక్ట్ చేసుకొని ఈచ్ బ్రాంచ్ షుడ్ బి వైర్డ్ లైక్ దిస్. ఓకే, అంటే దానికి న్యాచురల్ డ్రూప్ టెండెన్సీ ఉంది. సో ఇప్పుడు న్యాచురల్ గా ఇలా ఉంటుంది, అది న్యాచురల్ గానే ఉంటుంది. మనకు ఏజ్ వస్తున్న కొద్దీ అలా చేస్తుంది. కానీ మనం యాజ్ వీఆర్ కాపీయింగ్ ఫ్రమ్ నేచర్ నుంచి కాపీ చేస్తున్నాం కాబట్టి కొన్ని మనం వైరింగ్ చేస్తాం. వైరింగ్ చేసుకొని ఇలా కిందకి డ్రూప్ బెంచ్ చేసేస్తాం. సో అది ఎపెక్స్ లో ఇట్లా వర్షం కురిచినట్టు ఇలా కిందకు ఉంటాయి అన్ని కిందకి చూడాలి. ఏవి మనకి ఇలా పైకి ఎత్తుగా ఉండకూడదు. ఓన్లీ రూల్ ఇస్ దే షుడెంట్ స్టాండ్ ఎరెక్ట్, స్ట్రైట్ గా కనపడకూడదు అనమాట. అన్ని కిందకి డ్రూపింగ్ ఉండాలి. మీరు ఇంకోటి కూడా గమనిస్తే ప్రశాంతి, ద టూ ట్రంక్ లైన్స్ అండ్ దాని మొదలు చాలా రూట్ వింతగా పోయింది. అంటే పాము ఇలా వచ్చి ఇక్కడ ఉన్నట్టు పడగ తీస్తున్నట్టు అలా ఉంది. ఏంటి ఇది ఇలాగే ఉంటుందా మ్యామ్? ఒక సైడ్ నుంచి అన్ని రూట్స్, ఒక సైడ్ నుంచి ప్లాంట్ అలా పెరుగుతుంటుంది. ఇది మన వీపింగ్ స్టైల్లో టూ కాంబినేషన్స్ అంటే రాఫ్ట్ అండ్ వీపింగ్ స్టైల్ అని కూడా అనుకోవచ్చు అనమాట. దట్ ఈస్ ఇన్ సూపర్ అడ్వాన్స్ కోర్స్. ఇప్పుడు దాకా మనం ఒక సింగిల్ స్టైల్ గురించి మాట్లాడుకున్నాం. ఒక చెట్లో ఒక బ్రూమ్ స్టైల్ అన్న ఉంటుంది, ఒక హాలో ట్రంక్ స్టైల్ అన్న ఉంటుంది, లేదా ఒక ఫారెస్ట్ స్టైల్ అన్న అనుకున్నాం. ఇప్పుడు టూ స్టైల్స్ మిక్సింగ్ లో దీంట్లో రాఫ్ట్ ప్లస్ వీపింగ్ స్టైల్ అనమాట. రాఫ్ట్ అంటే ఒక పొడుగున్న చెట్టుని పనుకోబెట్టి, దాన్ని ఇలా పనుకోబెట్టి దానికి ఉన్న కొమ్మల్ని రెండు కొమ్మల్ని పైకి ఇట్లా ఎరెక్ట్ గా తీసుకొని దాన్ని ఒక వృక్షణగా చూపించాన్ని మనం రాఫ్ట్ స్టైల్ అంటాం. పొడుగున్న చెట్టుని పడుకోబెట్టి దాన్ని ఇలా చూపించాన్ని మన రాఫ్ట్ అంటాం. అండ్ వీపింగ్ స్టైల్ ఎందుకంటే దాని ఆకులన్నీ మన వీపింగ్ లో పెట్టాం. వీపింగ్ స్టైల్లో బేసిక్ గా వెన్ యూ లుక్ ఎట్ దిస్ ప్లాంట్ యూ షుడ్ కాల్ ఇట్ యాజ్ అ వీపింగ్ స్టైల్. బట్ ఆ ట్రంక్ లైన్ ఎక్స్పోజ్ చేసినప్పుడు వెన్ యూ డిపిక్ట్ ది ట్రంక్ లైన్, అది కూడా ఎక్స్పోజ్ చేసి మనం ఒక ఎగ్జిబిషన్ లో డిస్ప్లే చేస్తున్నప్పుడు ట్రంక్ లైన్ తో పాటు డిస్ప్లే చేసి అండ్ రెండు వీపింగ్ స్టైల్స్ ఇలా పెడితే దాన్ని వీపింగ్ ప్లస్ డ్రాఫ్ట్ స్టైల్ అంటాం. ఓకే, అంటే ఇప్పుడు చూసిన ప్లాంట్స్ ఒక ఎత్తు అయితే ఇది చాలా డిఫరెంట్ గా ఉంది చూడడానికి కూడా, అండ్ దాన్ని పెంచడం కూడా స్టైలింగ్ అనేది చాలా వెరైటీ. సెలెక్షన్ ఆఫ్ ది ట్రే కూడా చూడండి, మనం లాంగ్ ట్రే తీసుకున్నాం, మనం డీప్ ట్రే కూడా కాదు. అంటే దీనికి ఎక్కువ మనం షాలో ఉంది. మన లాంగ్ ట్రే అంటే మన స్టైలింగ్ బట్టి, యూజువల్లీ మన స్టైలింగ్ బట్టి కూడా మనం ట్రే సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఇఫ్ మనకు బ్రూమ్ స్టైల్ అనుకోండి, ఒక ఓవల్ షేప్ లో బ్రూమ్ స్టైల్ పెట్టుకుంటూ ఉంటాం. ఫార్మల్ అప్రైట్ అనుకోండి, మళ్ళీ ఒక రౌండ్ అన్నా, ఒక ఓవల్ షేప్ అన్నా, రెక్టాంగిల్ షేప్ అన్నా పర్వాలేదు అనమాట. ఇలాంటి వాటికి వెళ్తున్నప్పుడు ఇది షాలో ఉండాలి అండ్ లాంగ్ ఓవల్ ఉంది, వెరీ లాంగ్ ట్రే అనమాట. లాంగ్ గా పెట్టుకొని ఇలా డిస్ప్లే చేయడానికి ఏదైతే మన క్యారెక్టరిస్టిక్స్ దాంట్లో చూపించాలనుకుంటున్నామో వ్యూవర్స్ కి, ఆ డిస్ప్లే కరెక్ట్ ఉండాలి కాబట్టి ఇలాంటి సెలెక్షన్ ఆఫ్ ట్రీ అనమాట. ఇది ఎన్ని ఇయర్స్ ఓల్డ్ మ్యామ్?
ఇది 8 years old ప్రశాంతి. అండ్ మళ్ళీ మనం ఇంకో కంట్రీ నుంచి తీసుకొచ్చుకున్నాం చెట్లు. వాటికి మన దేశంలో ఉన్నాం అంటే మన నేటివ్ ప్లాంట్స్కి ఏంటి డిఫరెన్స్ అంటే యూ హ్యావ్ టు స్టడీ ది ప్లాంట్. మన డిఫరెంట్గా ఇంకో కంట్రీ నుంచి ఒక ప్లాంట్ తీసుకొస్తున్నంటే ఈజ్ ఇట్ రెస్పాండింగ్ టు క్లైమాటికల్ కండిషన్స్, డస్ ఇట్ టేక్ షేడ్, నీడలో పెట్టాలా ఎండలో పెట్టాలా, మనం ఒక న్యూ బోర్న్ బేబీ ఎట్లా గమనించుకుంటాము అంటే యాపిల్ పడుతుందా బనానా పడుతుందా వాటికి ఏది ఇంటరేషన్ అవుతుందా సరిగ్గా అరుగుతుందా అది ఎలా గమనించుకుంటాం చిన్నపిల్లలకి అంటే బాన్సైస్ కంపేర్ టు చిల్డ్రన్ కిడ్స్ అనమాట. అలానే మనం బాన్సై ఒక ప్లాంట్ని అబ్రాడ్ నుంచి తీసుకొచ్చినప్పుడు వాటిని మనం అబ్జర్వ్ చేస్తాం. వి సే దట్ యూ హ్యావ్ టు స్టడీ ది ప్లాంట్. మనం ఆ చెట్టుని స్టడీ చేయాలన్నమాట. దానికి షేడ్ కావాలా, డైరెక్ట్ సన్లైట్ కావాలా, సెమీ షేడ్ కావాలా, వాటరింగ్ ఎక్కువ తీసుకుంటుందా, తక్కువ వాటరింగ్ కావాలా, ఏ కాలంలో అది లీఫ్ షెడ్ చేస్తుంది, దాని ఫ్లవర్స్ ఎప్పుడు వస్తుంది, ఫ్రూట్స్ ఎలా వస్తాయి అంటే కొన్ని ఫ్రూట్స్ వస్తాయి అంటారు కానీ ఇంత చిన్న ఎంత మైన్యూట్ ఉంటాయంటే వి డోంట్ కన్సిడర్ దెమ్ యాస్ ఫ్రూట్స్. అలాంటి ఫ్రూట్స్ కూడా కనపడుతూ ఉంటాయి అన్నమాట. అలా మనం నిజంగా ఈ స్టైల్లో కొంచెం మెయింటెనెన్స్ ఉంటుంది ప్రశాంతి. ఎందుకంటే ఇట్స్ అ కంబైన్ స్టైల్, ర్యాఫ్ స్టైల్ ప్లస్ వీపింగ్ స్టైల్ అనమాట. కొంచెం అదే నేను చెప్పిన ఇట్లా వీపింగ్ స్టైల్లోనే పెరగాలి ఎప్పుడు పెరిగినా. ఇలా స్ట్రైట్గా వచ్చిన బ్రాంచెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి స్ట్రైట్గా వస్తుంది ఇలాంటివి నేను కట్ చేసేస్తాను. స్ట్రైట్గా వచ్చిన బ్రాంచ్. సో ఓన్లీ కిందకు వచ్చిన బ్రాంచెసే ఉంచుకొని ఏదన్నా ఇట్లా వర్టికల్గా కానీ ఇట్లా ఇంటర్గా వచ్చే బ్రాంచెస్ కానీ వాటిని కట్ చేసేస్తూ ఉంటాను అనమాట. ఇలానే ఈ డ్రూపింగ్ స్టైల్లోనే మెయింటైన్ చేయాలి. కొంచెం ఇమాజినేషన్ పవర్ ఉండాలి అంటే దాని గురించి మనకు తెలిసి ఉండాలి. ఆ ప్లాంట్ రెస్పాండ్ అవుతుందా, డ్రాస్టిక్ కటింగ్ రెస్పాండ్ అవుతుందా, లేదా కొన్ని బ్రాంచెస్ కట్ చేయాలా, కొన్ని డైబ్యాక్ బ్రాంచెస్ వస్తుంటాయి అనమాట. డిఫరెంట్ ప్లాంట్స్కి ఒక్కొక్క టెండెన్సీ ఉంటుంది. యాజ్ ఎ సెడ్ యూ హ్యావ్ టు స్టడీ ది ప్లాంట్ అనమాట. అలా కట్ చేసుకున్నప్పుడు కొంచెం కట్ చేయనా, ఒక 1 leaf వదిలిపెట్టి కట్ చేయనా, మొత్తం కట్ చేయనా, అవన్నీ మనం స్టడీ చేసి దానికి ప్రూనింగ్ ఎలా తీసుకుంటుంది, ఏ సీజన్లో ప్రూనింగ్ తీసుకుంటుంది, డస్ ఇట్ టేక్ ప్రూనింగ్ ఇన్ సమ్మర్, డస్ ఇట్ టేక్ ఇన్ వింటర్లో ఇన్ ఏ జనరల్ నోట్ అన్ని ప్లాంట్స్ కొంచెం డల్గా ఉంటాయి. మనం మనుషులు ఎట్లా షివర్ అయ్యి దగ్గరికి ముడుచుకుంటామో ప్లాంట్స్ కూడా అలానే ముడుచుకుంటాయి అన్నమాట. సో వింటర్లో ఎక్కువ మనం యాక్టివిటీ చేయము, ఎక్కువ ప్రూనింగ్ చేయము. వెన్ ఇట్ ఈస్ హెల్దీ అండ్ వెరీ యాక్టివ్ సమ్మర్లో అంటే సమ్మర్లో కొత్త చిగుళ్ళు స్టార్టింగ్ ఆఫ్ ది సమ్మర్లో కొత్త చిగుళ్ళు అంతా వచ్చి ప్లాంట్ బాగా హ్యాపీగా ఉంటుంది అంటే ఎక్కువ ఎండ వస్తుంది దానికి. అలాంటప్పుడు మనం డ్రాస్టిక్ ప్రూనింగ్ చేసుకుంటాం. ఓకే. సో మెయింటెనెన్స్ జాగ్రత్తలు చెప్పారు. బేసిక్గా ఇది ఎంత హైట్ వరకు మనం పెంచవచ్చు దీన్ని మనం ఇప్పుడు 3 feet దాకానే ఉంచుకుంటున్నాను. బికాస్ మనకి ట్రంక్ లైన్ అంత థిక్ లేదు. ఓకే. బికాస్ ఆఫ్ వీపింగ్ ఎక్కువ కనపడాలి కాబట్టి హైట్ తీసుకున్నాను. హైట్ తీసుకున్న తప్ప అయితే దీనికి బియాండ్ దిస్ ఇంకా నేను పెంచాను. బికాస్ హియర్స్ ది ఎండ్ అనమాట. ట్రంక్ లైన్ అంత థిక్ లేదు. అట్లీస్ట్ 4 finger థిక్నెస్ అని ఉంటే ట్రంక్ లైన్ దాని తగ్గట్టు హైట్ పోవచ్చు. ఈ థిక్నెస్కి అది హైట్ ఎక్కువ. ఓకే. సో ఇప్పుడు ఇలాంటి ఒక ప్లాంట్ని మనం ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుంది మనం? ఇది సెమీ షేడ్ కూడా తీసుకుంటుంది ప్రశాంతి. అంటే మనం ఎక్కడైనా బాల్కనీస్లో ఎప్పుడైనా షోగా పెట్టుకోవచ్చు అనమాట. యాజ్ ఐ టోల్డ్ యూ ఇట్ ఈస్ 8 years old బాన్సై కాబట్టి ఏజ్ ఎక్కువ ఉన్న కొద్దీ ఎండ్ ఎక్కువ కావాలి. అండ్ ఫ్లవర్స్ కూడా వస్తాయి కాబట్టి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. దాని ఫ్రూట్స్ ఇంకా క్యాండిల్స్ లాగా ఇలా ఫ్రూట్స్ వేలాడుతుంటాయి కాబట్టి అందంగా ఉంటుంది. అది సెమీ షేడ్లో కూడా ఉంటుంది, డైరెక్ట్ సన్లైట్లో కూడా ఉంటుంది. ఈ రోజు మా సకలందరికీ చాలా ఇంట్రెస్టింగ్ ప్లాంట్ని పరిచయం చేశారు మ్యామ్. ధన్యవాదాలు. నమస్తే. ఇదండి ఇవాళ ఉద్యాన శోభ కార్యక్రమం. మరో చక్కటి ఎపిసోడ్లో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు.